వివాదాలు లేవు మీకు మీరు క్రియేట్ చేసుకోవాల్సిందే తప్ప నేను ఎప్పుడు గొడవలైని అని ఎవరు నన్ను గెలనంత వరకే నేను పోసాని కృష్ణమురళి నన్ను గిలితే 100 రకాలుగా ఉంటా నేను ఎవ్వరు నన్ను ప్రామిస్ గా ఎవ్వరిని కూడా ఏమంటే 38 ఏళ్ళ నుంచి మా ఇండస్ట్రీలో 38 సంవత్సరాలు కూడా ఖాళీ లేకుండా చేశా మరి నేను ఎదవనైతే పోసాని అడ్మెంట్ రాపో అనేవాళ్ళుగా టైంకి వస్తా పర్ఫెక్ట్గా వస్తా వాళ్ళు చెప్పింది చేస్తా డబ్బులు తీసుకుంటా ఇంటికి వస్తా ఎక్స్ట్రా ఏమీ చేయను మీరు అడగండి నా రైటర్ లైఫ్ కానీ నా డైరెక్టర్ లైఫ్ కానీ నా ఆర్టిస్ట్ లైఫ్ కానీ ఇంతమందితోనే సవ్యంగా ఉన్న పోసాని కృష్ణమురళి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఎందుకు పోగొట్టుకుంటానండి ఒక క్వశ్చన్ వేయండి తెలిసిపోయింది మీకు ఆన్సర్ ఏమంటే చెప్పనండి వాళ్ళనే చెప్పనండి ఇప్పుడు నాకు ఇంత రాజకీయాల్లో ఉన్నప్పుడు చెప్తా చిరంజీవి గారు ఉన్నారు నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా చాలా మంది ఈయనకి అనుభవం లేదు చిరంజీవి గారికి మేమేమన్నా అనుభవం ఉంది తప్పేం లేదు ఇతను సమర్థుడు కాదు చిరంజీవి గారు సమర్థుడు మేము అనుకున్నాం ఆ నిజాయితీపరుడు కాదు నేను నిజాయితీపరుడు అన్నా ఇవి ఓకే కానీ చిరంజీవి గారి ఇంటూ ఆడపిల్లల గురించి ఎందుకు మాట్లాడటం ఫస్ట్ అదేగా ఇప్పుడు రామారావు గారు ఉన్నంత కాలం రామారావు గారు రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఈ మానసిక రోగాలు ఇవ్వండి ఈ విషయం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ అప్పట్లో ఉన్న ఇప్పుడు చెన్నారెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి మోస్ట్ హానెస్ట్ ఫెలో విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి చెత్త లేదండి ఆడాళ్ళ మీదకి వెళ్ళటం అమ్మలెక్కలు తిట్టించుకోవటం ఇంట్లో ఆడాళ్ళు అన్నట్టుగా వ్యూహాలు ఉండేవి విమర్శలు ఉండేవి కానీ ఆ స్థాయిలో ఉండేవి అంతే అప్పట్లో అండి ఎప్పుడైతే చంద్రబాబు అనేవాడు రాజకీయాల్లోకి వచ్చాడో ఇవన్నీ ఈ మానసిక రోగాలన్నీ వచ్చినాయి ఈ మానసిక రోగాలన్నీ రావటం ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారిని హీనంగా ఇట్లా తిట్టించటం మళ్ళా వచ్చి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించడం ఏమండి వాళ్ళకి ఆ పెయిన్ తెలీదా అరే ఇంట్లో ఆడవాళ్ళని తిడితే బాధరా అని నాగబాబు గారికి పెయిన్ తెలీదా పవన్ కళ్యాణ్ పెయిన్ తెలీదా మరి నా ఇంట్లో ఆడవాళ్ళతో నాకు పెయిన్ తెలీదా ఎంతమంది దానికి ఎందుకు అంటున్నా నువ్వు రాజకీయాలు అంటే రాజకీయంగా ఫైట్ చేయి అంటే వాడితో వీడితో ఫోన్ చేస్తే నువ్వు ఏం అచీవ్మెంట్ చేస్తారు మీరు ఏం అచీవ్మెంట్ ఉంది అందులో తీయదనం ఏముంది నువ్వు అందులో తిడతావు ఇందులో తిడతావు 1 గంట ఆనందపడతావు మరి మిమ్మల్ని తిట్టరా అవును అంటే మీరు ఒక్కరికైనా వయస్సు ఉంది ఎందుకు అంత కర్మ ఏంటి వద్దో రాజకీయాల్లో మాట్లాడుకుందాం తప్పులే నన్ను ఓడించండి తప్పులే జగన్ ఓడించు తప్పులే జగన్ గారు చంద్రబాబును ఓడిస్తాడు తప్పులే డెమోక్రసీ అది పక్కన పెట్టి రావటంతోనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు ఈయన మామని చంపి ముఖ్యమంత్రి అయ్యాడు లేకపోతే ఈయనట ముఖ్యమంత్రి అవుతాడు అన్నవాడి నువ్వేగా పవన్ కళ్యాణ్వి ఇదే ఇప్పుడు డబల్ చూడు మరి ఇదే మరి అతను ఉన్నాడు కదా నారా లోకేష్ తెగ తింటున్నాడు అవినీతి తిని ఎంత తింటావయ్యా పైన మీ తాత ఆత్మ క్షోభిస్తుంది అన్నవాడివి నువ్వే 2019 వాళ్ళతో కలిసింది నువ్వే వాళ్ళతో హక్ చేసుకుంది నువ్వే మళ్ళొచ్చి